హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ బెల్ ఐకాన్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ బ్లడ్ రిలేషన్కి సంబంధించి 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. సో ఈరోజు పార్ట్ 3 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ఏంటిదంటే ఒక ప్యాసేజ్ లాగా చిన్న 3 to 4 లైన్స్ క్వశ్చన్ ఇచ్చి 3 to 4 లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి దానికి సంబంధించి ఒక 2 to 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈజీగా మనకి ఇలా టైప్ ఇస్తే మనకి ఈజీగా వితిన్ 2 minutesలోనే మనకి ఒక 3 to 5 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం. క్వశ్చన్లోకి వెళ్తే దేర్ ఆర్ 6 చిల్డ్రన్స్ playing football, namely A, B, C, D, E and F. A and E are brothers. F is the sister of E. C is the only son of A's uncle. B and D are daughters of the brothers of C's father. సో ఫస్ట్ చూసినట్లయితే 6 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళ గురించి అరేంజ్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్ అని ఇచ్చాడు. సో బ్రదర్స్ రిలేషన్ అంటే ఈ విధంగా తీసుకుంటాం. ఏ అండ్ ఈ ఆర్ బ్రదర్స్. బ్రదర్స్ అంటే మీద ప్లస్ సింబల్. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఈ. ఎఫ్ అనే ఆమె ఈకి సిస్టర్ అంటే ఏకి కూడా సిస్టర్ అవుతుంది. సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఏస్ అంకుల్. సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఏస్ అంకుల్ అని అంటే అర్థం ఏంటిదంటే ఇతను ఫాదర్కి బ్రదర్ ఉన్నాడు అనుకోండి, అతని యొక్క కొడుకైనా కావచ్చు సి. లేదా ఇతని మదర్ యొక్క బ్రదర్ ఉన్నారు అనుకోండి, అతని యొక్క కొడుకైనా కావచ్చు. మనకి ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. సపోజ్ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇతని యొక్క కుమారుడు సి, అదిగా ఇచ్చింది. నెక్స్ట్ బి అండ్ డి ఆర్ డాటర్స్ ఆఫ్ ద బ్రదర్స్ ఆఫ్ సి. సి యొక్క B and D are daughters of the brothers of C's father. So B and D are daughters of brother of C's father. C యొక్క ఫాదర్ ఇతను అనుకుంటే ఇతని యొక్క బ్రదర్ ఎవరైతే ఉంటారో అతనికి B and D అనే వాళ్ళు డాటర్ అని చెప్తున్నాడు. సో B అనే డాటర్, అలాగే C అనే టైంలో డాటర్, అంటే వీళ్ళిద్దరు సిస్టర్తో అవుతారు. సో నెక్స్ట్ ఏమన్నా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. A and E are brothers. సో A and E are brothers. F is a sister of E. E की sister F. అలాగే C is the only son of A's uncle. A's uncle కి యొక్క సన్ C. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, B and D are daughters of brother of C's father. C యొక్క ఫాదర్కి బ్రదర్ ఎవరైతే ఉంటారో అతనికి B and D అనే వాళ్ళు డాటర్స్. B and D అనే వాళ్ళు డాటర్స్. సో ఇది మనకి ఇచ్చిన రిలేషన్. ఈ విధంగా డయాగ్రామెటిక్ ఫార్మేట్లో చేసాము. వీటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్. ఎఫ్ నుంచి చూస్తే సి అనే ఆమె ఏమవుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఎఫ్ ఉంది, ఎఫ్ నుంచి చూస్తే ఇక్కడికి సి అనే ఆమె ఏమవుతుంది. సో ఎఫ్ నుంచి చూసి సి అనే ఆమె ఏమవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న రిలేషన్ రాంగ్ వచ్చింది చూడండి. సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఏస్ అంకుల్. సో ఏ యొక్క ఫాదర్ ఇతని యొక్క బ్రదర్ ఎవరైతే ఉంటారో ఏకి ఇతను అంకుల్ అవుతాడు. సో ఇక్కడ ఈ రిలేషన్ ఇక్కడ రాదు. సో ఏ అంకుల్ అంటే ఇతను అవుతాడు, ఇతనికి కుమారుడు సి అనమాట. సో వీళ్ళ మధ్య చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు సిస్టర్స్ అండ్ ఇతని బ్రదర్ అనమాట. ఇతనికి వీళ్ళిద్దరు సిస్టర్స్, ఇతనికి వీళ్ళిద్దరు డాటర్స్, ఇతను వచ్చేసి సన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నప్పుడు మనకి ఎఫ్ నుంచి చూస్తే సి అనే అతను ఏమవుతాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే ఎఫ్ అనే ఆమె యొక్క ఫాదర్ యొక్క బ్రదర్ కొడుకు అనమాట. ఈ రిలేషన్ ఉన్నప్పుడు మనం ఏమని చెప్పాము, కజిన్ అవుతాడని చెప్పడం జరిగింది. అంటే ఎఫ్ అనే ఆమె బాబాయి కొడుకు ఏమవుతాడంటే కజిన్ అవుతాడు. మన తెలుగులో తీసుకుంటే మనం అన్న తమ్ముడు అంటాము. మనం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా చెప్పాలంటే కజిన్ అని చెప్పి అర్థం. ఒకవేళ సేమ్ బ్లడ్ రిలేషన్లో ఉన్నాడు అనుకోండి, బ్రదర్ అవుతాడు. అలా కాకుండా పెద్ద నాన్న లేదా చిన్నాన్న కొడుకు ఏమవుతాడు అంటే కజిన్. అలాగే మనకి ఇంకో రిలేషన్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం ఆప్షన్ సి అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. హౌ మెనీ మేల్ ప్లేయర్స్ ఆర్ దేర్. సో మనకి టోటల్గా ప్లేయర్స్ మాత్రమే తీసుకోండి, కంప్లీట్గా అడగట్లేడు. ప్లేయర్స్లో మేల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటున్నాడు. ప్లేయర్స్ వాళ్ళు ABCD E అండ్ F అనమాట. ఈ 6 మెంబర్స్ మాత్రమే ప్లేయర్స్, వీళ్ళు ప్లేయర్స్ కాదు. సో ఈ ప్లేయర్స్లో మనకి మేల్ మెంబర్స్ ఎంత ఉన్నారు, రోల్కి ఎంతమంది ఉన్నారు, 1
ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ అండ్ సి 1 2 3 టోటల్గా 3 మెంబర్స్ మేల్ మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ 3 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, హౌ మెనీ ఫీమేల్ ప్లేయర్స్ ఆర్ దేర్? సో టోటల్గా 3 మెంబర్స్ మేల్ ఉన్నారు, అలాగే 3 మెంబర్స్ ఫీమేల్ ఉన్నారు. సో దీన్ని కూడా మనకి 3 అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. అలాగే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? ఏ నుంచి చూస్తే డి ఏమవుతుంది అనేది క్వశ్చన్. సో ఏ నుంచి చూస్తే డి ఏమవుతుంది? సో సేమ్ చెప్పాం కదా, చిన్న అన్నయ్య పెద్ద నాన్న కూతురు కానీ కొడుకు కానీ ఏమవుతారు ఇక్కడ అంటే మనకి కజిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ కూడా కజిన్. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది ఒక చిన్న ఫార్మ్ చేస్తే క్వశ్చన్స్ అనేది చాలా సింపుల్గా వితిన్ 1 minute కూడా మనకి 5 క్వశ్చన్స్ ఇస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీని మీద డిపెండ్ అయ్యి ఇంకొక ప్యాసేజ్ టైప్ క్వశ్చన్ ఉంది. సో దాన్ని సాల్వ్ చేద్దాం. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 2, రవి ఈజ్ సన్ ఆఫ్ అమన్స్ ఫాదర్స్ సిస్టర్. Sahil is son of Divya, who is mother of Gaurav and grandmother of Aman. Ashok is father of Tanya and grandfather of Ravi. Divya is wife of Ashok. సో ఈ విధంగా ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి డయాగ్రామేటిక్ ఎలా చేస్తారో చూద్దాం, బ్లడ్ రిలేషన్ ఎలా చేద్దామో చూద్దాం. సో ఏమన్నాడు, ఫస్ట్ రవి ఈజ్ సన్ ఆఫ్ అమన్స్ ఫాదర్స్ సిస్టర్. ఫస్ట్ అమన్ తీసుకుందాం. అమన్ యొక్క ఫాదర్. సో ఇతను అమన్ యొక్క ఫాదర్, ఈమెకి సిస్టర్. ఈ సిస్టర్ యొక్క కొడుకే రవి అనేది ఇక్కడ ఇచ్చిండనమాట. రవి ఈజ్ ద సన్ ఆఫ్ అమన్స్ ఫాదర్స్ సిస్టర్. అమన్స్ ఫాదర్స్ సిస్టర్ యొక్క కొడుకే రవి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సహేల్ ఈజ్ సన్ ఆఫ్ దివ్య. సహేల్ అనే అతను దివ్యకి సన్ అని చెప్తున్నాడు, సహేల్. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ హూ ఈజ్ మదర్ ఆఫ్ గౌరవ్ అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ అమన్. సో హూ అన్నప్పుడు దీని ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది. సో హూ ఈజ్ మదర్ ఆఫ్ గౌరవ్. సో ఈ దివ్య అనే ఆమె గౌరవ్కి మదర్, గౌరవ్కి కూడా మదర్, అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ అవుతారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ అమన్. అలాగే దివ్య అనేటామా అమన్కి గ్రాండ్ మదర్. సో అమన్కి గ్రాండ్ మదర్ అంటే ఇతని యొక్క ఫాదరు, ఈ ఫాదర్కి మదర్ అవ్వచ్చు. ఇక్కడ మనకి దివ్య తీసుకుందాం. దివ్య తీసుకుంటే అమన్ యొక్క గ్రాండ్ మదర్ వచ్చేసి ఏముంది, సేమ్ దివ్య వచ్చేసింది. సో ఇది మనకి రిలేషన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, అశోక్ ఈజ్ ఫాదర్ ఆఫ్ తానియా అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రవి. సో అశోక్ ఎవరైతే ఉన్నారో తాన్యాకి ఫాదరు, అలాగే రవికి గ్రాండ్ ఫాదర్. సో రవికి గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ మదర్ రిలేషన్ వస్తుంది. దీనికి మీద ఎవరైతే వస్తారో వాళ్ళు గ్రాండ్ ఫాదర్. ఇక్కడ అశోక్ వస్తారు. అశోక్ ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మేల్. అలాగే అశోక్ ఈజ్ ఫాదర్ ఆఫ్ తానియా. అంటే ఇతను తాన్యాకి ఫాదర్ అంటే ఇక్కడ తాన్యాని తీసుకోవచ్చు మనం. ఈ గ్యాప్లో మనకి తాన్యా ఫిల్ అవుతుంది. ఇక్కడ చూడండి సాటిస్ఫై అవుతుంది చూడండి. అశోక్ ఈజ్ ఫాదర్ ఆఫ్ తానియా అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రవి. అదేగా ఇచ్చింది మనకి ఇక్కడ, అశోక్ ఈజ్ ఫాదర్ ఆఫ్ తానియా అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రవి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, దివ్య ఈజ్ వైఫ్ ఆఫ్ అశోక్. ఫైనల్గా వీళ్ళ మధ్య రిలేషన్ మనకు మ్యారేజ్ రిలేషన్ ఇవ్వడం జరిగింది. దివ్య ఈజ్ వైఫ్ ఆఫ్ అశోక్, ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది. సో మనకి రిమైనింగ్ ఇక్కడ ఏముంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ దివ్యకి 2 సన్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఒకరు సహేల్ అనుకుంటే ఇంకొకరు వచ్చేసి గౌరవ్. ఇది మనకి ఫైనల్గా ఫ్యామిలీ ట్రీ అనేది ఈ విధంగా ఫామ్ అయిపోయింది. సో వీటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు ముగ్గురు తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరు బ్రదరు, వీళ్ళిద్దరికి ఈమె సిస్టర్ అనమాట. సో ఈ విధంగా ఫ్యామిలీ ట్రీ అనేది ఫామ్ అయింది. దీని మధ్య క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం కావాలంటే. ఇక్కడ చూడండి, రవి ఈజ్ సన్ ఆఫ్ అమన్స్ ఫాదర్ సిస్టర్. రవి అనే అతను అమన్ యొక్క ఫాదర్కి యొక్క సిస్టర్కి సన్ను, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ దివ్య, ఇంకా సహేల్ ఈజ్ సన్ ఆఫ్ దివ్య. సహేల్ ఈజ్ సన్ ఆఫ్ దివ్య. ఓకే. హూ ఈజ్ మదర్ ఆఫ్ గౌరవ్. అలాగే గౌరవ్కి కూడా మదర్ ఈమె. అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ అమన్. అలాగే గ్రాండ్ మదర్ ఆఫ్ అమన్. అశోక్ ఈజ్ ఫాదర్ ఆఫ్ తానియా. అశోక్ అనే అతను తానియాకి ఫాదర్. అండ్ అలాగే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రవి. సో గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రవి. ఫైనల్గా రవి ఈజ్ వైఫ్ ఆఫ్ అశోక్. సో రవి ఈజ్ వైఫ్ ఆఫ్ అశోక్. సో వీటి మధ్య క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హౌ ఈజ్ రవి రిలేటెడ్ టు దివ్య. సో దివ్య నుంచి చూస్తే రవి అనే అతను ఏమవుతాడు. సో ఇక్కడ దివ్య ఎక్కడ ఉంది, సో దివ్య ఎక్కడ ఉంది, ఇక్కడి నుంచి చూస్తే రవి అనే అతను ఏమవుతాడు అంటే
ఇక్కడ ఏముంది, దివ్య యొక్క కూతురికి కొడుకు అంటే ఏమవుతాడు, గ్రాండ్ సన్ అవుతాడు. ఇక్కడ ఉందనుకోండి సన్ వచ్చేస్తాడు, దీని కింద రిలేషన్ కాబట్టి సెకండ్ లెవెల్ కాబట్టి గ్రాండ్ సన్ అవుతాడు. సో ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఒకవేళ కుమారుని కొడుకు అమన్ గురించి అడిగినా సరే ఏమన్నాడు, ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, హౌ ఈస్ అమన్ రిలేటెడ్ టు దివ్య. ఇక్కడ అమన్ రిలేటెడ్ దివ్య అంటే దివ్య నుంచి అమ్మని చూసినట్లయితే ఇక్కడ కూడా గ్రాండ్ సన్ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. హౌ ఈస్ గౌరవ్స్ వైఫ్ రిలేటెడ్ టు తాన్యా. సో గౌరవ్స్ వైఫ్ అండి, సపోజ్ ఇక్కడ ఈ రిలేషన్ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ వైఫ్ అనుకోండి, ఇక్కడ ఎవరు లేదు వైఫ్ అనుకోండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, హౌ ఈస్ గౌరవ్స్ వైఫ్ రిలేటెడ్ టు తాన్యా. సో తాన్యా నుంచి చూస్తే గౌరవ్ వైఫ్ ఏమవుతుంది, సో తాన్యా ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి చూస్తే ఈ గౌరవ్ వైఫ్ ఏమవుతుంది అంటే ఈ తాన్యా యొక్క బ్రదర్కి వైఫ్ ఏమవుతుంది, సిస్టర్ ఇన్ లా అవుతుంది. మనం రిలేషన్ స్టార్టింగ్ చూసాం కదా. సో తాన్యా అంటే మనకి సిస్టర్ యొక్క బ్రదర్ యొక్క వైఫ్ ఏమవుతుంది, సిస్టర్కి సిస్టర్ ఇన్ లా అవుతుంది. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.